ఏపీలోని ఆదోని ప్రాంతానికి చెందిన దుర్గా సింగ్ అనే నకిలీ గురువు వలలో చిక్కి జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన ఒక దంపతులు ఏకంగా 3.50 కోట్ల రూపాయలు మోసపోయారు. ఆరోగ్య సమస్యలతో ఆశ్రయించిన బాధితులను నిధి క్షుద్రపూజలు పేరుతో భయపెట్టి దశలవారీగా భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు సమాచారం. న్యాయం కోసం బాధితులు మొదట ఆదోనిలోని ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదించారు. అట్లా చేయదమ్మా, ఏమైందమ్మా? ఎందుకు తల్లి అలా చేస్తా? అలా చేయదు బస్సులు ఏమా అట్లా అట్లా చేయొద్దమ్మా. ఎందుకు అలా చేస్తా? ఎవరు ఎంత మోసం చేసినా డబ్బులు తీసుకున్నారా? ఎంత డబ్బులు తీసుకున్నాడు? 3 కోట్ల. మొత్తం ఎవిడెన్స్ కూడా అసలు నీకు 3 కోట్ల నుంచి వచ్చినాయమ్మా? చనిపోతాడని చెప్పి బెదిరించి హెల్త్ బాగాలేకుండే సార్. హెల్త్ బాగాలేకపోతే అక్కడికి వెళ్ళే వాళ్ళలో కొంతమంది చెప్పిండ్రు ఇక్కడ అయితే బాగా చేస్తారు అని. చేస్తారంటే అక్కడికి వెళ్ళినాం సార్. అక్కడ నీరు పట్టేవాడు, చాలా మంది చాలా జనాభా ఉండేది అక్కడ. ఈ దగ్గర బయట దుర్గా సింగ్ సార్, అతని పేరు దుర్గా సింగ్. అక్కడికి వెళ్తే ఆరోగ్యం బాగాలేదని పోతే, సరే నేను ఒకసారి మీ ఇంటికి ఏమో ఉంది, అది మీ ఇంటి దగ్గర వచ్చి చూస్తాను అన్నాడు సార్. వచ్చిండు, చూసిండు, చూసి వెళ్ళిపోయిండు. పోయి మళ్ళీ ఒకసారి వచ్చిండు, వచ్చి చూసి ఇట్లా మీకు ఈ ఆరోగ్యాలు బాగా కావాలంటే మీ పొలంలో ఇట్లా ఒక విగ్రహం ఉంది, ధనం ఉంది, దానివల్ల మీరు బయటికి రారు, ఇంకా ఆరోగ్యాలు బాగా కావు, లేదు అది అంటే మీకు చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పింది. ప్రమాదం ఉంది, దాన్ని తీస్తేనే మీకు బ్రతుకుతారు, లేదంటే ఖచ్చితంగా చనిపోతారని చెప్పింది. దానికి తీయాలి అంటే మీరు డబ్బులు కట్టాలి, దానికి కట్లు కట్టేటివి ఉంటాయి, దానికి పూజలు చేసేటివి ఉంటాయి అని ఇట్లాంటివన్నీ చెప్పిండు. మేమేమనుకున్నామంటే సార్, ప్రాణం కన్నా డబ్బు ఎక్కువైంది కాదు కదా అని ఇట్లా డబ్బులు ఇచ్చినాం సార్. ఇస్తే తీసుడు సార్, అంటే చేందగా తీసుకుపోయిండు, ఇంట్లో ఇచ్చిండు, దూరంగా పంపించిండు. మేము పోయి అక్కడ టెంకాయలు కొట్టుకొని వచ్చే వరకు ఆ గుడి చేసి పెద్ద ఎత్తున మంట చేసిండు. మేము వచ్చిన తర్వాత ఆ మంట పైన నీళ్లు చల్లించి, మంట సన్నగా మండిన తర్వాత అది వేడి ఉంటది కదా, దాని మీద ఒక 2 బిందెల నీళ్లు చల్లించిన తర్వాత ఈయన దాంట్లోకి దిగి తీయమన్నారు. అది మంట పెట్టినప్పుడు లోపల వచ్చి అది ఎట్లా వచ్చిందని మాకు తెలియదు, వాళ్ళు అక్కడ పెట్టింది మాకు తెలియదు, మొత్తానికి తీసినామని చెప్పిండు. లక్ష్మీదేవి పద్మ.